నమస్తే అండి, నేను సునీతను. ఇవాళ మంచి హెల్తీ రెసిపీ చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రై. ఇది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై నండి పల్లి పొడితో చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. క్యాప్సికమ్ పప్పులు ఫ్రై చేయడానికండి క్యాప్సికాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పప్పుల మసాలా కోసం ఇప్పుడు పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఏమో నువ్వులు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి తీసుకున్నాను. వేపుకుందాం. ఫస్ట్ పల్లీలు వేపుకోవాలండి. పల్లీలు టైం పట్టుతుంది కదా. పల్లీలు వేసుకుందాం. అవి వేగాలి. పల్లీలు 300 వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు. ఈ ధనియాలు కూడా కొంచెం వేడెక్కాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, అవి కూడా వేసేసుకుందాం. నువ్వులు తీసుకున్నానండి, ఒక స్పూన్, అవి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకోవటం వలన క్యాప్సికమ్ కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసుకోవటం వలన. మా ఇంట్లో నేను ఇలా చేస్తానన్నమాట. కట్టేసుకుందాం. అన్నీ వేగి కూరకు సరిపడా ఆయిల్ వేసానండి క్యాప్సికమ్ ఫ్రైకి. ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు పైన వేయడానికి వేపానండి, తీసేద్దాం. పచ్చిమిర్చి కట్ చేశానండి, వేసేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలన్నీ నేను చాలా పెద్ద పెద్దగా కట్ చేశాను. ఇలా కట్ చేయడం వలన మనం లాస్ట్ పప్పుల పొడి వేస్తాం కదా, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది కూర. అందువల్ల ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. మగ్గే వరకు మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. ఉల్లిపాయలు హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి కదా. క్యాప్సికమ్ ఇలా కట్ చేసేసానండి, వేసేసుకుందాం. రెండు కలిసి మగ్గాలన్నమాట. క్యాప్సికమ్ను ఆనియన్స్ ఒకే రకంగా కట్ చేసుకుంటే కూర బాగుంటుంది. ఈ పప్పుల పొడి వేస్తే బాగుంటుందండి. మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. మగ్గుతున్నాయి కదా, ఇలా మగ్గితే చాలండి. మనం సాల్ట్ వేసుకుందాం. చూసి వేసుకోవాలి. మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. క్యాప్సికమ్ మగ్గింది అని చూద్దామండి ఒకసారి. ఇంకొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకుందాం. ఈ పప్పులన్నీ చల్లారిపోయినాయండి. వీటిని మిక్సీ పెట్టుకొస్తాను. ఈ పప్పుల పొడికండి కొంచెం సాల్ట్ వేసుకుందాం. క్యాప్సికమ్ పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. చిక్కుడు పసుపు, ఒక స్పూన్ కారం వేసేసుకుందాం. ఈ కూరకు పట్టేదాకా మనం మూత పెట్టేసుకుందాం. కారం పూర్తిగా ముక్కలు పట్టేసిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చిన పప్పుల పొడిని వేసేసుకుందాం. ఇది వేయటం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కూర ఫ్లేవర్ ఎదిరిపోతుంది. ఇప్పటికే స్మెల్ బాగుంది. ఇలా చేసుకు తింటేనండి చాలామంది క్యాప్సికమ్ అంటే తినరు అనమాట. ఇలా చేసుకుంటే శుభ్రంగా తింటారు. ఇది ఒక నిమిషం వేపుకుందామండి. పప్పుల పొడి వేస్తాం కదండి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేస్తూ స్టవ్ కట్టేసుకోవడమే. అన్నీ కోసి ఉంటేనండి 5 మినిట్స్ కూడా పట్టదు కూర. టేస్టీకి టేస్ట్, టైం ఆదా అనమాట. స్టవ్ కట్టేస్తున్నాను. కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిందండి. ఇలా పప్పుల పొడితో చేసుకోవడం వల్ల చాలా టేస్టీ అండ్ హెల్తీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఉంటానండి. బాయ్.